రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయించినటువంటి 17 మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు మొదలయ్యి 5 మెడికల్ కాలేజీలు మొదలు కావాల్సి ఉండింది. మరొక 7 మెడికల్ కాలేజీలు ఈ ఇయర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. మరి వాటన్నింటినీ కూడా ఏవైతే క్లాసులు స్టార్ట్ అయినాయో ఆ కాలేజీలు పక్కన పెట్టి మిగతా 10 కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా మనం భావించవచ్చు. అందరూ అంటూ ఉంటారు చంద్రబాబు గారు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారని. నేను చంద్రబాబు గారు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కాదు, చంద్రబాబు గారి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. ఎంత శ్రమించాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఒకేసారి ఒకే టెన్యూర్లో 5 మెడికల్ కాలేజీలు కట్టినటువంటి సందర్భాలు ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం మనం ఎక్కడ చూడలేదు. అలాంటిది 1 ఇయర్ ఒక టెన్యూర్లో ఒక 5 మెడికల్ కాలేజీలు గ్రౌండ్ చక్కగా ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనర్లో 5 కాలేజీలు ఎవ్రీ ఇయర్ గ్రౌండ్ అయ్యే విధంగా ఫైనాన్షియల్ టైప్స్ చేసి ఎన్ఎంసీ వాళ్ళకి ఒక కమ్యూనికేషన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణాలు మొదలుపెట్టి స్టాఫ్ రిక్రూట్మెంట్లు చేసినప్పటికీ కూడా చంద్రబాబు గారు వాటిని అమ్మేయాలనుకుంటున్నటువంటిది ఆయన దిగజారుడు రాజకీయానికి ఇదైతే పరాకాష్ట. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుందో ఈ ఆపేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఉద్యమం కొనసాగుతుందని ఖచ్చితంగా మరింత ఉద్రిక్తంగా నేనైతే అయితే ఇది చాలా బాగుంది. స్టూడెంట్స్కి ఈ స్థానాలు పోయి మరి అవసరంగా డబ్బున్న వాళ్ళకు కొత్త భర్తీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉంటుందనేది అయితే దాని మీదను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మా కార్యక్రమానికి గౌరవ రాజశేఖర్ కులమానం